మద్రాస్ కారన్. ఇది తమిళ్ మూవీ. జనవరిలో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఫిబ్రవరిలో ఓటీటీలోకి వచ్చింది, తమిళ్ ఓటీటీలోకి. ఇప్పుడు తెలుగు ఓటీటీ రిలీజ్ అయింది. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సరే, సినిమా ఎలా ఉంది అని చూసా. ఇంక రివ్యూలోకి వెళ్దాం. సత్య ఒక ఇంజినీర్. తను లవ్ చేసిన అమ్మాయితో మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. అలా పెళ్ళికి కావాల్సినవన్నీ తీసుకునే టైంలో సింగం వాళ్ళ గ్యాంగ్‌తో గొడవ అవుతుంది సత్యకి. సింగం ఒక రౌడీ షీటర్. తర్వాత అనుకోకుండా సత్య కొన్ని మిస్టేక్స్ చేస్తాడు. ఆ మిస్టేక్స్ వల్ల జైలుకి వెళ్ళాల్సొస్తుంది. అలా జైలు నుంచి వచ్చిన సత్య లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. అలాంటి టైంలో సత్య తీసుకున్న డెసిషన్ ఏంటి? అసలు ఏం చేసి జైలుకి వెళ్ళాడు? ఇదంతా సినిమా చూడాలి. కొంచెం రాగా ఉంటుంది మూవీ. చాలా లింక్స్ ఉంటాయి. అన్ని క్లైమాక్స్‌లో రివీల్ అవుతాయి. సెకండ్ హాఫ్‌లో చాలా ట్విస్ట్‌లుంటాయి. ఒక సస్పెన్స్ మెయింటైన్ అవుతుంది క్లైమాక్స్ వరకు. సత్య మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేసింది నిహారిక. కానీ అస్సలు ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ తనది. ఏదో ఉండాలి కనుక ఉంటుందంతే. ఎలా యాక్సెప్ట్ చేశారో నాకైతే అర్థమే కాలేదు. ఇంక సత్య జైలుకి వెళ్ళొచ్చాక అతని లైఫ్‌లో సిట్యుయేషన్స్ కొంచెం ఎమోషనల్‌గా ఉంటాయి. మారతాయి. టోటల్ అప్‌సైడ్ డౌన్ అవుతుంది తన లైఫ్. ఎమోషన్స్ కొంచెం వర్క్ అయ్యాయి ఈ మూవీలో. లిటరల్లీ సత్య క్యారెక్టర్ ఎంత రెక్లెస్ అన్న కోపం మనకు కూడా బిల్డ్ అవుతుంది. మెల్లిగా ప్లాట్‌లోని ట్విస్ట్‌లు రివీల్ అవుతుంటే క్లారిటీ వస్తుంది. మ్యూజిక్ బై సామ్ సియస్. సాంగ్స్ స్కిప్ చేయాల్సిందే. బీజీఎం వాస్ జస్ట్ ఓకే. రైటర్, డైరెక్టర్ వాలి మోహన్. హీ డిడ్ ఓకే జాబ్. లింక్స్ మాత్రం బాగా కలుపుకున్నారు క్లైమాక్స్‌లో. ఇంకా ఈ సినిమా చూడాలా వద్దా అంటే, నాకైతే లాజిక్స్ ఏం చూడకుండా ఉంటే, ఒక ఎమోషనల్ రివెంజ్ డ్రామా స్టోరీస్ నచ్చే వాళ్ళకి ఓటీటీయే కనుక టైం ఉంటే చూడొచ్చు. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.